హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్స్. నేను మీ శైలునండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 5:30కి లేచానండి. కింద 5:30 నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. మా ఇంటి దగ్గర ఉన్న ఈరోజు మా వదిన వాళ్ళు ఇద్దరు వస్తున్నారు మా ఇంటికి. మార్నింగ్ లేచి వాళ్ళకి వంట ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ మేము వేరే ఊరికి వెళ్దామని త్వరగా పని చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా గుమ్మాలు తుడిచేసుకొని తర్వాత ఫస్ట్ స్టవ్ మీద పాలు, ఒక పక్కన గ్రీన్ టీకి అండ్ అంబలి ఉంటుంది కదా, రాగి అంబలి, అది కాస్తున్నానండి. డైలీ మార్నింగ్ రొటీన్ ఒక్కొక్కసారి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు వచ్చేసి ఇదనమాట. ఇక్కడ పాలు పెట్టాను. అందరూ వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రమ్ మీ. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఇదండి, అదే చూపిస్తున్నాను. గ్రీన్ టీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. హనీ వాటర్కి గ్రీన్ టీ వేసుకొని తాగుతాను డైలీ మార్నింగ్. ఇది రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపు పాలు మరిగే లోపల. ఇంకేంటండి విశేషాలు చెప్పాలి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ పెట్టమంటారో పెడతా ఉంటాను. ఇంకా పాలు ఇంకా మరుగుతున్నాయి. ఇంకేంటండి మరి, ఈరోజు స్పెషల్స్ ఏం వేసానో చూపిస్తానండి మీకు. ఏమేమి చేస్తున్నాను ఏంటని. కొన్ని క్లిప్స్ తీయలేదండి, ఇంకా వంట కొంచెమే తీసాను, అన్నీ తీయలేదు. వీడియో చూసి చెప్పండి, మీకు అన్ని వంటలు పెట్టమంటే నాకు వచ్చినవి నేను పెడతా ఉంటాను, చూసేయండి. బ్లాగ్ ఈరోజు కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు గ్రీన్ టీ తాగేద్దాము. నాకు కొంచెం రొంపగా ఉంది, వాయిస్ కొంచెం ఇలా వస్తుంది. ఇది టీ అని ఉంది కదా, కానీ అది టీ కాదండి, అంబలే. మేము టీ ఎక్కువగా తాగం, అంబలే తాగుతాం కాబట్టి అందులో అది వేసాం అన్నమాట. టీని అలా యూస్ చేస్తున్నాం మేము. టీ అన్నా కాస్తా ఉంటాను, కానీ అప్పుడప్పుడు మాట ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు లేదా వెదర్ కూల్గా ఉన్నప్పుడు టీ తాగుతూ ఉంటాము బయట కూర్చొని. మా వారు నేను ఎక్కువైతే కాఫీయే తాగుతూ ఉంటాము. కాఫీ కూడా అలవాటు తగ్గించుకోవాలని అనుకుంటున్నాను, కానీ కాఫీ అలవాటు అయిపోయిందండి. ఇక్కడైతే పాలు మరిగిపోయినాయి, ఇక్కడ అంబలి కూడా అవుతుంది. డైలీ అంబలి తాగండి, చాలా మంచిది హెల్త్కి. సన్నంగా ఉన్న వాళ్ళు తాగకూడదు, ఇంకా సన్నంగా అయిపోతారు అని అంటారు, కానీ నేను తాగుతున్నానండి, అయినా అవ్వలేదు. మరి ఏమో మరి ఎందుకు అలా అంటారో నాకు తెలియదు, చూద్దాం. నేనైతే డైలీ తాగుతాము, అప్పుడప్పుడు ఎప్పుడన్నా స్కిప్ చేస్తాను, కానీ డైలీ కంపల్సరీ అంబలి అయితే ఉంటుంది. ఈరోజు టిఫిన్స్ వచ్చేసి ఏమి ఇస్తున్నానో తెలుసా మీకు? మా వారికి బాగా ఇష్టమైనవి, చాలా ఇష్టం మా వారికి, అదే చేస్తున్నాను, చెప్పేస్తాను ముందైతే. ఇప్పుడు గ్రీన్ టీ కట్టుకుంటున్నాను. ఇక్కడ పక్షుల సౌండ్లు, రోడ్ సైడ్ ఉంటాం కదా, అన్ని సౌండ్లు వస్తూనే ఉంటాయి మీకు.
చిలకల సౌండ్లు చూసారా ఎంత బాగా చేస్తున్నాయో. గారెలండి ఈరోజు టిఫిన్ మా వదిన వాళ్ళకి గారెలు వేస్తున్నాను. స్వీట్ గారెలు, ఆనియన్ గారెలు వేస్తున్నాను. ఆనియన్ వేసినవి ఒక పక్కన వీడియో తీసుకుంటూ ఒక పక్కన చేసుకోవడం కొంచెం కష్టమేనండి. అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నైట్ నానబెట్టాను. నెక్స్ట్ పక్కన పొయ్యి మీద పప్పు పెట్టాను. పప్పు ఆనపకాయ అండ్ పన్నీర్ కర్రీ వండుదామని. ఇక్కడ అంబల్లో పెరుగు కలిపేసి ఉంచుతాను. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలు అందరం తాగేస్తాము. మార్నింగ్ కొంచెం వాటర్, అది గ్రీన్ టీ తాగాను కదా, వాళ్ళు నార్మల్గా వాటర్ తాగుతారు. వాటర్ తాగిన తర్వాత అంబలు తాగుతారు. అన్నీ రెడీ చేసి ఉంచితే వాళ్ళు వచ్చి తాగుతారు అన్నమాట. ఒక పక్క హనీకి జడలు వేసేస్తున్నాను. స్కూల్ టైం ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా, జడలు వేస్తున్నాను. వేసి హర్నీని రెడీ చేసేస్తే ఇంకా హర్నీ స్నానం చేసేసి రెడీ అవుతుంది. ఒక పక్క గారెలు, ఈ స్వీట్కి అదే బెల్లం గారెలకు అనమాట. అంటే మా చిన్నదిన ఫస్ట్ టైం వస్తుందండి. ఫస్ట్ టైం కాదు, అంటే మా చిన్న అన్నయ్య చనిపోయారు. ఈ మంత్కి 11 మంత్. ఇది తనకి బట్టలు పెట్టాలని రమ్మని చెప్తే ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు ఎవరు ఎంతవరకు ఉంటామో తెలియదు కదండి. నిజంగా చాలా వింటున్నాం ఈ మధ్యన, ఎవరికి ఏమవుతుందా అని. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో ఎవరూ చెప్పలేము. లైఫ్ ఏంటి ఇది అన్న టెన్షన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఏమో అంతా అమ్మవారి దయ. గారెలు వేసాను. ఇక్కడ మా వారు పూజ చేసుకున్నారు. సోమవారం ఈరోజు, సోమవారం శివుడికి కదా, అష్టోత్తరం జాజులతో మల్లెలతో చేసుకున్నారు. నేను ఏమేమి వండానో చూసేయండి. మరి పన్నీర్ కర్రీ నేను వీడియోస్ తీయడం కుదరలేదు, ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయలేదు. పప్పు, ఉల్లిగారెలు, రైస్, స్వీట్ గారెలు. ఫస్ట్ స్వీట్ గారెలు పెట్టాలని చెప్పేసి స్వీట్ గారెలు పెట్టాను. ఇంకోండి మా వదినలు ఇద్దరు, నేను మధ్యలోది నేనే. ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. జై శ్రీరామ్.